చందు గారిలో ఈ హెయిర్ చేంజ్ కి గల రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఈ పిక్చర్ మీద మీ రియాక్షన్ ఏంటండి? మీదే పిక్చర్ చూసి అవాక్కయ్యారా? ఈ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఓకే, ఎంత బాగున్నాడండి. అంతేనా? ఒక్క నిమిషం. లక్కీ అదృష్టవంతురాలు. ఎలాగో మైక్ ఉంది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేసేయండి, వినేస్తాం. మన ఫోన్లో చెప్పారు, ఇప్పుడు లైవ్లో చెప్పండి. వచ్చేస్తానని అంటానికి పక్కనే ఉంది కదండి. మీరు లక్కీ ఇది ఒప్పుకుంటారండి? మీరు లక్కీ అంటే పబ్లిక్లో అడిగితే ప్రాబ్లం అవుతుంది, ఇంకేం చెప్తారంటున్నారు. ఏమండి, వాళ్ళు వైజాగ్ వాళ్ళండి, అలాంటి మహోటల్ చెప్పేస్తారు. మైక్ పెడితే చెప్పరు, ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే చెప్పేస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికీ చందు గారిలో క్రియేటివిటీ ఇంకా పెరిగింది. ఆ క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. లేదు, నెక్స్ట్ అక్కడ హీరోగా దిగుదామని హెయిర్ అన్ని పెంచి తను చూపిస్తాను. మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని ఉంది కదా, పెట్టుకుంటారా? ఎవరు, నేను అలా ఏం అనుకోలేదు, తనే అలా ఆలోచిస్తాను. అక్కడ హీ గ్రూ హిస్ హెయిర్ టు బికమ్ హీరో. మీరు చూడండి, హీరో అయ్యేటువంటి టాపిక్ రానే వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ హీరో అయినట్టు లేదండి. అవును. ఒక్క నిమిషం, తన్ని అడగండి. ఒక్కొక్క రోజులో 2 క్లోత్స్, తనకి స్వెట్ అయితే నచ్చుదని 2 షర్ట్స్. మేము చూస్తే అక్కడ ఎండలో ఆ చేపలాగా అలా పడుకొని ఉంటాము. తను హిల్ వేర్ సమ్ న్యూ డ్రెస్సెస్. అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, తనకి ఒక కొడుకు ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారికి మనము చిన్న దారి ఇవ్వాల్సిందే. సందీప్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాల్ని తీసి కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమ్ ని సంపాదించినటువంటి మా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగని చెప్పి మనం వైరల్ పిక్స్ వదిలేస్తాం అనుకుంటున్నారా? మా బన్నీవాస్ గారు ఎక్కడున్నారు?